ఇప్పుడు ఈశ్వర్ గారు ఇప్పుడు ముఖ్యంగా కాళేశ్వరం ఈశ్వర్ గారు ఇప్పుడు కేసీఆర్ ఇష్టానుసారంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు, 1000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారు. కాళేశ్వరం అంటే ముఖ్యంగా దీనిపై మేడిగడ్డ కుంగిపోవడానికి కూడా కేసీఆర్ ప్రధాన కారణం. ప్రాజెక్టు కోసం అధిక వడ్డీలు చెల్లించి అప్పులు తేవడం వల్ల తెలంగాణ అప్పుల పాలైంది. ఇవన్నీ మెయిన్ గా కమిషన్ నివేదికలు పేర్కొంది. ఈశ్వర్ గారు అవునండి, ఇవన్నీ కూడా ఒక ప్రాంతంలో ప్రజలకు సంబంధించిన అవసరాలు తీర్చడం కోసం అప్పులు తీసుకురావడం కావచ్చు బ్యాంకుల నుండి, ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడం కావచ్చు, ఆ ప్రభుత్వం యొక్క బాధ్యత. కొన్ని ప్రాంతాలలో మంచినీళ్ళు దొరకకపోతే మంచినీళ్ళు ఎంతకైనా పెట్టి కొనుకొచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కొంతమందికి ఫ్యూయల్ దొరకకపోతే ఫ్యూయల్ కూడా ఎక్కడి నుంచో దిగుమతి చేసుకునేటువంటి పరిస్థితి ఉంటది. ప్రజల అవసరాలు తీర్చడం ముఖ్యం తప్ప ప్రజానాయకునిగా ఒక ప్రభుత్వం నిర్వహించేటువంటి ముఖ్యమంత్రిగా బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా అంత గొప్పగా ఆలోచించిండు కాబట్టి ఆ తెచ్చినటువంటి అప్పులకు తీర్చేటువంటి కెపాసిటీ ఉన్నది కాబట్టి ఫైనాన్షియల్ స్టేటస్ ప్రతి సంవత్సరం పెరిగింది కాబట్టి మీకు లెక్కలు చెప్తున్నాయి కదా. ప్రతిసారి ప్రతి అసెంబ్లీ సమావేశాలలో ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ లో ఎంత గొప్పగా మనము రాష్ట్ర యొక్క ఆదాయం పెరిగిందని ప్రతిసారి చెప్పుకుంటూనే వస్తున్నాం. ఆదాయం పెరిగింది కాబట్టి దానికి తగ్గట్టుగా అభివృద్ధిని కూడా కాంక్షించాలి కాబట్టి దానికి తగ్గట్టుగానే మరి అప్పులు చేయడం అనేది సర్వసాధారణం. ప్రపంచంలో ప్రతి దేశం అప్పున్నది, ప్రతి రాష్ట్రం అప్పున్నది. ఎన్నోసార్లు చెప్పిండ్రు అప్పులలో 26వ స్థానంలో ఉన్నది తెలంగాణ రాష్ట్రం అని ఇదివరకు నివేదికలు అనేక పేపర్లలో వచ్చినాయి. మేము ఒక రాష్ట్రం కాదు, 2 రాష్ట్రాలు కాదు, 26వ రాష్ట్రంగా ఉన్నది. అప్పులు ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం 26వ రాష్ట్రంగా ఉన్నది. ఎందుకు బదనాం చేస్తారు? రేవంత్ రెడ్డి వచ్చినాక 2 లక్షల కోట్ల అప్పులు అయినాయి. ఏం చేసిండు మరి కేసీఆర్ గారు అంటే? ప్రాజెక్టులు కట్టిండ్రు, రోడ్లు వేసిండ్రు, అనేక కార్యక్రమాలు చేసిండ్రు, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చిండ్రు, కొత్త కలెక్టరేట్ బిల్డింగ్ కట్టిండ్రు, అదే విధంగా రెసిడెన్షియల్ స్కూల్ బిల్డింగ్ కట్టిండ్రు, రకరకాల అభివృద్ధి జరిగింది. మరి ఈయన 2 లక్షల కోట్లు అప్పు చేసిండు కదా, దేనికి చేసినట్టు చూపించడానికి ఏదైనా ఒక్కటి ఒకసారి మనం మాట్లాడదాం. ఒకసారి వి ప్రకాష్ గారు జాయిన్ అవుతున్నారు.